భోంచేద్దాంరా. క్యారెట్ ఎక్కడదరా? మన పక్క వాటాల్లో గడియారాలు వెంకటరామయ్య లేడు, వాళ్ళ ఆవిడ పంపించింది. ఆవిడ మనకెందుకు పంపించిందిరా? మనం 4 రోజులుగా భోంచేయలేదు కదా. అవును, ఆ విషయం ఆవిడకి తెలుసు. నేను చెప్పానుగా. ఎందుకు చెప్పారా? ఎందుకురా యథ ప్రశ్న? రా కూర్చో, భోంచేద్దాం. కూర్చో. నమస్కారం వెంకటరామయ్య గారు. నమస్కారం. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? ఎందుకేమిటండి, మీ భోజనానికి మీ క్యారియర్కి. మా భోజనం మా క్యారియర్. అవునండి, మేము 3 రోజుల నుంచి భోజనం చేయట్లేదని తెలిసి మీ భార్య గారు జాలిపడి క్యారియర్ పంపించారు. ఎన్నాళ్ళైందోనండి కోడి గుర్తిని. అద్భుతంగా ఉందనుకోండి. కోడిగురా? కోడి గురి సరేనండి, కొబ్బరి పచ్చడి చేశారండి, మాటల్లో చెప్పలేం. కొబ్బరి అది సరే అనుకోండి, మరి పాయసం చేశారండి, సూపర్. ఏమిటి పాయసం? అక్షరాలు నిజం అండి. ఎలా అర్జున్? అర్జున్, ఎక్స్క్యూజ్ సార్. కోడి కూర, వరి పచ్చడ, పాయసం, నాకు పప్పు మెతుకులు, చార్నీళ్ళు. ఏమే, నేను గుమ్మం దాటగానే తలదువ్వుకోవడాలు, జడలు వేసుకోవడాలు, చీర సింగారించుకోవడాలను ఎందుకే? ఎందుకేంటండి, పని అయిపోయింది, స్నానం చేసి తలదూకుంటున్నాను. తలదువ్వుకుని ఏం చేద్దామని? ఏం చేస్తాను, ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో ఉండడానికి తలదూకోవడం ఎందుకు? ఏమిటండి మీ అనుమానాలు? మీరు అనుమానాలు నిన్నటిదాకా అనుమానాలనే, ఇప్పుడిప్పుడే నిజాలు బయటపడుతున్నాయి. ఏమే, నాకు మధ్యాహ్నం ఏం కూర వేసి పెట్టావు? ఏం కూరేసి పెట్టాను? వండిన కూరే. అదే ఏం కూర అని అడుగుతున్నాను. తోటకూర పప్పు. మరి వండిన కోడి కూర ఏమైంది? కోడికూర నేను ఇప్పుడు ఉండానండి. ఆహా, నేనెప్పుడు ఉండాను. మరి పాయసం? అది చేయలేదండి. మరి ములక్కాడ పులుసు? అవన్నీ నేను చేయలేదండి. కొబ్బరికాయ పచ్చడి? రావు రావు, అవన్నీ నేను వండలేదండి. భార్య రూపవతి శత్రువు అన్నారు కాదే, భార్య యవ్వనమతి శత్రు అని నేనంటున్నాను. నీకు నాకు వయసు తేడా ఉండబట్టే కదంటే నువ్వు ఆ కూర కొంకల మీద అలా మోది పెంచుకుంటున్నావు. కుర్రాళ్ళు ఏమిటండి, ఎందుకంటే అంత పాపం మాట్లాడతారు? పాపం చేసింది నువ్వా నేనా? వాళ్ళకేమో కోడి కూరలు, పాయసాలు, ములక్కాడ పులుసులు, కొబ్బరికాయ పచ్చళ్ళు. నాకేమో ఆకుకూర ఈగుర్లు, గోంగూర పచ్చళ్ళు, వంకాయ, తాటికాయ, గుమ్మడికాయ.